హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈరోజు మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే వచ్చానండి. అదేంటి దుప్పట్లను చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? అవునండి, ఈ దుప్పటితోటే మీకు బెనిఫిట్స్ గురించి ఇలా ఈ దుప్పటిని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఎందుకు చేయించుకున్నాను అనేది అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్లీ ఇది దూదితోటి కుట్టిందండి. దీన్ని లీహాఫ్ అని కూడా అంటారు, రగ్గు అని అంటారు, బ్లాంకెట్ అని అంటారు, ఎక్కువగా దుప్పటి బొంత అని కూడా అని అంటారు. అయితే ఈ లీహాఫ్ అని అంటే ఏంటంటే ఇందులోపల మనకి కాటన్ ఉంటుందండి, దూది ఉంటుందండి. లోపల దూది పెట్టేసి పైనుంచి మెత్తటి క్లాత్ వేసేసి కుట్టుతారనమాట. అయితే మేము అలా కుట్టించిన తర్వాత వాటికి అది చుట్టుపక్కల ఇలా బార్డర్స్ ఉన్నాయి. ఆ బార్డర్స్ అంతా డెలికేట్ అయిపోయి ఊడిపోతుంది. పైగా వాషింగ్ మిషన్లో వాష్ చేద్దామనన్నా కానీ అది ఎక్కడ చిరిగిపోతుందనే భయంతో చేత్తో ఉతుక్కోవాల్సి వస్తుంది. అలా ఉతికినప్పుడు కూడా అందులో మురికి పోగా అది ఆరడం కష్టమవుతుంది. ప్లస్ ఏంటంటే తొందరగా చిరిగిపోతుంది, దాని లైఫ్ టైం తగ్గుతుంది అని భయపడాల్సి వచ్చింది. ఎందుకంటే హ్యాండ్ మేడతో కుట్టారనమాట. అందుకోసమనే నేను ఇలా కుట్టించాను. చూడండి ఎంత బాగుందో. ఇదేమో శారీస్ మామూలుగా కుట్టించాను అనమాట. ఇది నార్మల్దేలేండి. శారీస్ 5 శారీస్ ఇస్తే ఇలా కుట్టారు. వీడియోలో మీకు చూపిస్తానండి నేను పడ్డ పాటలను. ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్దామండి. 2 వరుసలు మొత్తం ఇప్పండి ఒకసారి. వీటినే వింటర్ క్విల్ట్ అని అంటారండి. ఇది కొన్నదే, నేను రెడీమేడ్గా కొనుక్కున్నది అనమాట. అంతా బాగానే ఉంది కానీ చివర్లో పోతుంది ఇట్లా. అందుకోసమే దీన్ని మళ్ళీ స్టిచ్చింగ్ వేస్ట్ అవ్వకుండా అన్ని డబ్బులు పోసి కొన్నది వేస్ట్ చేయడం ఎందుకని ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా ఎక్స్ట్రా అంటే 3 చీరలు కావాలా? అవునండి, చాలా పెద్దది. ఇది అంతా ఇది ఉంది కదా, దూది ఉంది కదా, వేస్ట్కి ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ చీరలు వేరే ఇస్తానండి. 3 చీరలు 400 అడిగాడండి. సరే అని అన్నాను, కానీ నేను చెప్పినట్టుగా కుట్టమంటే ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు. జస్ట్ తీసుకెళ్లడం వరకే నా పని మేడం, కుట్టే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొస్తానన్న మనిషి ఇంకా రాలేదు. బట్ ఈ క్విల్ట్ కుట్టడానికి మాత్రం ఒక ఐడియాని అయితే ఇచ్చాడండి. అలా అంటే ఎలాంటి శారీస్ వాడాలి, ఎలాంటి టిప్స్ తీసుకోవాలనేది అయితే కొంచెం కన్క్లూజన్ వచ్చింది. రేట్ ఎంత అన్నది అయితే ఐడియా వచ్చిందండి. క్లాత్ ఎట్లాంటిది వేస్తే గట్టిగా ఉంటుంది బొంతలకి. కాటన్ అయితే తొందరగా పాడైపోతాయి కదా, అయితే ఏది గట్టిగా ఉంటుంది అంటున్నాను. పాలిస్టర్ వేసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఇవి జార్జెట్ కదా, చాలా రోజులు ఆగుతాయి కదా. ఇవైతే వీటిలో ఏది బాగుంటాయో చూడండి, గట్టిగా ఉండేది. దీనికి ఇదంతా ఊడిపోయి మొత్తం అంత బాగానే ఉంది. ఇదంతా చుట్టూ పలచబడి ఊడిపోతుంది. ఎట్లా వేస్తారు మీరు ఇవి? ఏ చీర మధ్యలో వేస్తారు, ఏ చీర బార్డర్కి వేస్తారు? అదండి, మధ్యలో పువ్వులు వేసేసి చుట్టూ ప్లెయిన్ వేస్తే బాగుంటుందా? మామూలుగా జనరల్గా ఎలా వేస్తే బాగుంటుందని మీకు ఐడియా ఉంటది కదండి, మీకు ఐడియా ఉంటది కదా. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇదిగో మధ్యలో పువ్వులు వచ్చేసి చుట్టూ బార్డర్ ఇట్లా వచ్చింది కదా. సో మీరు వాటిని కూడా అట్లనే డిజైన్ లాగా చేసుకోండి. జార్జెట్ కూడా కాబట్టి ఇది బాగుంటది. ఇది వేసేసేయండి మధ్యలోకి. సైజ్ చూసుకోండి. ఎన్ని మీటర్లు ఉండాలండి ఇప్పుడు మా దానికైతే? 5 మీటర్లా? ఓకే, దాన్ని బట్టి ఓకే. ఇలా కొలుసుకొని చూసుకోవాలండి. ఈ కలర్ పైన వేయాలి ఒకవైపు, ఇంకోవైపు అదేసేయండి. అది అది అసలు యాక్చువల్లీ ఆ కలర్ వేయించుకుందాం అనుకుంటున్నా కానీ ఇదైతే చాలా రోజులు ఆగుద్ది కదా క్లాత్, బట్ట. లేదంటే అదేస్తారా? చూడండి ఒకసారి. ఫైనల్లీ ఒక 5 days లో ఇలా 2 బొంతలను అయితే కుట్టి తీసుకొచ్చాడండి. చూడండి, ఇట్లా కుట్టు దగ్గర ఉన్నట్లు మీ వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు కదండి. చక్కగా వాషింగ్ మిషన్ లో వేసుకోవచ్చు. అలాగే ముడతకు కూడా రాదు, చాలా బాగుంటుందని చెప్తున్నారు ఆయన. వెనక్కి ఇంకో వైపు తిప్పారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. లోపలిది కూడా డిజైన్ లాగా ఉండి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. ఓకే, ఇది చిన్నది. ఓకే, 2 శారీస్. ఇందులో ఎన్ని వేసారండి శారీస్? 5 శారీస్. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, బాగున్నాయి. ఓకే, బాగుందండి ఐడియా అయితే. ఇట్లా వేస్ట్ అవ్వకుండా
ఇది వచ్చేసేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు మంచాలు ఉన్నా కానీ బెడ్లు ఉన్నా కానీ మనం కిందే పడుకుంటున్నారు చాలామంది, బ్యాక్ పెయిన్ అనేసి. అలాంటప్పుడు ఇలా మనం బొంతలు కుట్టించుకున్నాం అనుకోండి, మన చీరలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి, ప్లస్ మనకి మెత్తగా ఉంటుంది, లైఫ్ టైం కూడా ఇది ఎక్కువగా ఉంటుంది అనమాట. జస్ట్ 200 అండి, 5 శారీస్ ఇచ్చాను. స్టిచ్చింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా కుట్టించుకుంటే కూడా. చూడండి ఎంత పెద్దగా ఉందో. మాది ఇది ఎంత సైజో తెలీదు కానీ చాలా పెద్దదండి. అంటే 6x6 కంటే కూడా పెద్దది, కింగ్ సైజ్ కంటే 6x6 కంటే కూడా పెద్దది. మీకు చూడండి, అందుకే మీకు చూపిస్తే ఎంతది కుట్టారని తెలుస్తుంది. ఇంకా మనకు ఫోల్డింగ్ కోసం కూడా ఇలా ఎక్స్ట్రా కూడా పెట్టారనమాట. ఇటువైపు అయినా ఇదిగోండి, ఇటువైపు అయినా అంత కుట్టారు చూడండి. ఇంత పెద్దది కుట్టినందుకు జస్ట్ 350 రూపీస్ తీసుకున్నారండి. ఇదంతా కూడా ఒకటే శారీ, ఇదంతా ఒకటే శారీ అనమాట. ఇంకొక వైపు కూడా ఇలా ఇంకో శారీ ఇచ్చాను, ఈ స్టైల్లో ఇటువైపు కుట్టారనమాట. 2 శారీస్, ఓన్లీ 2 శారీస్. నేను వేరే వాళ్ళని అడిగాను, వాళ్ళు వచ్చేసి 3 శారీస్ అడిగారు, 650 రూపీస్ అన్నారు. మళ్ళీ కుట్టడం కూడా నాకు ఐడియా రావట్లేదు మీరు చెప్పినట్టు అని అన్నారు. ఈ వీళ్ళైతే నాకు మొదటి నుంచి తెలుసు, బాగా కుట్టారండి, సాటిస్ఫైగా ఉంది. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి, ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉంది, చాలా బాగా కుట్టారు. మీకు కూడా ఇలాంటివి ఏమైనా కావలిస్తే కుట్టించుకోండి, యూజ్ అవుతుంది, లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది, పొద్దాక పైసలు వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగా కుట్టారో, ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా, మనకు క్రాస్ కానీ ఏది లేకుండా చాలా బాగా కుట్టారు చూడండి. కుట్టు కూడా దగ్గరగా ఉంది. చాలా సింపుల్గా మనం కష్టపడకుండానే మన ఇంటి ముందుకు వచ్చినటువంటి బొంతలు కుట్టే వాళ్ళండి, పొద్దున్నే వస్తారు కదా, వాళ్ళని ఇలా పిలుచుకున్నట్లయితే మనం బయటికి వెళ్ళక్కర్లేకుండా, పెద్దగా షాపుల్లోకి వెళ్ళి ఎక్కువ రేటు పెట్టేసి కొనకుండా చక్కగా మన ఇంటి దగ్గరికి వాళ్ళే వచ్చేసి తీసుకెళ్తారు, వాళ్ళే ఐడియాస్ ఇస్తారు, వాళ్ళే మనకు మళ్ళీ తీసుకొచ్చి తిరిగి ఇస్తారు. చాలా బాగుందండి, నాకైతే చాలా సాటిస్ఫై అనమాట, పైసా వసూలు అనిపించింది. ఇది కప్పుకోవడానికే కాకుండా పరుచుకోవడానికి కూడా బాగుంటుందండి, కింద కూడా వేసుకోవచ్చు, మెత్తగా ఉంటుంది, పడుకోవడానికి కూడా హ్యాపీగా ఉంటుంది. నడుము నొప్పి అనే ఫీల్ అవుతున్నారు కదా చాలామంది ఈ మధ్య కాలంలో. సో అలాంటి వాళ్ళకు ఊరికే నేల మీద పడుకోకుండా ఇలా మనం కింద పరుచుకుంటే కూడా ఒత్తుగా మెత్తగా ఉంటుంది అనమాట. లోపల కాటన్ కూడా ఉంది కదా, సో హ్యాపీగా నేల మీద కూడా వేసుకోవచ్చు, కప్పుకోవచ్చు కూడా. 2 in 1 అనమాట. చూడండి, దీన్ని రజైన్ అంటారా మరి ఏమంటారో, దుప్పటి అయితే అని అనుకుంటాం కదా, మనం కప్పుకునే రగ్గు. ఇలా చేయటం వల్ల చాలా రోజులు మన్నిక ఉంటుందండి, బాగా మనకు దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట, పాడవద్దు. ఎందుకంటే అన్నీ డబ్బులు పోసేసి కొన్నాం కదా, సో ఇలా వేసేసుకొని మన దగ్గర ఉన్నటువంటి శారీస్ అని అంటే జార్జెట్ కానీ క్రేప్ కానీ అలాంటివి ఏదైనా మెత్తగా ఉన్నటువంటి క్లాతులు వేయించుకుంటే మనకు అస్సలు పాడవకుండా ఉంటాయండి. దీన్ని అప్పుడైతే మనం అంతకుముందు అయితే దీన్ని వాషింగ్ మిషన్లో వేసి ఉతకాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఉండేది, పాడైపోతుందని, లోపల దూది ఉంటుంది కదా. సో ఇలా మనం కుట్టించుకోవడం వల్ల చక్కగా వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు, రఫ్గా వాడుకోవచ్చు, చాలా రోజులు దీన్ని మన్నిక అయితే ఉంటుందండి. అంతేకాకుండా దూది అనేది పాడవదు. ఇది అంతకుముందు అయితే మనకు ఈ రగ్గు హ్యాండ్ మేడ్తో ఉంటుంది అనమాట, అంటే చేతితో కుట్లు ఉంటాయి అనమాట. అదే ఇప్పుడు వీళ్ళకి మనం మిషన్ ద్వారా కుట్టించాం కాబట్టి ఇది మిషన్ కుట్టండి చూడండి, సో అసలు పాడవదు, లోపల దూది కూడా పాడవుతుంది, బయటకు వస్తుంది అనేది లేదండి. ఎడ్జెస్ నేనైతే మెయిన్గా ఎడ్జెస్ పోతున్నాయి, కాటన్ వేసాడు కదా అది పోయిందనమాట, మొత్తం చీకిపోయినట్టు ఊడిపోతుంది, అందులో నుంచి కాటన్ అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఇలా కుట్టించడం మూలాన అసలు పోయే ఛాన్సెసే లేదండి. నాకు తెలిసి ఇది ఒక 20 years వరకు కూడా అస్సలు పాడవదు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు, బాగా యూటిలైజ్ అవుతుందండి. సో ఇలా మనకున్నటువంటి శారీస్తో ఇలా డిజైనర్గా కుట్టించుకున్నట్లయితే మనకి ఇష్టమైన కలర్ కాంబినేషన్తో కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, మనకు లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటివి ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇలాంటివి అంటే చాలామంది పడేశారు, నేను చూశాను అనమాట. ఈ ప్లాన్ చాలామందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే చేయడం జరిగిందండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.